వీళ్ళందరూ కూడా హ్యాబిట్ ఫార్మింగ్ అయితే ఎడిక్స్ పెద్ద సమస్య ఆ పొలం చూడాలి వాళ్ళ పేర్లు దాన్ని చేసుకుని వాళ్ళ కౌన్సిలింగ్ చేయాలి. చుట్టుపక్కల హాస్పిటల్స్ మెడికల్ ఇక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ వాటి ప్రిస్క్రైబ్ చేస్తాను అమ్ముతాం. ప్రిస్క్రిప్షన్ ఇది ట్రెమడాల్కి అనుకుంటా డిమాండ్ ఇక్కడ తెలుసా మీకు? తెలుసు. ఎంత పెద్ద నేరం చేస్తున్నట్టు మమ్మల్ని నేను కాదంటలేదు సార్, తప్పు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. మాకు హార్ట్ పేషెంట్ మూలంగా అమ్మాల్సి వస్తుంది. ఆ టైం ఊరుకోవట్లా, నిద్రపోని నేను తప్పే సార్. ఇంజక్షన్ 20 రూపాయలు. ఆపరేషన్ గరుడ కోడ్ నేమ్తో ఈరోజు గౌరవ డీజీపీ గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ మీద, మెడికల్ ఏజెన్సీస్ మీద దాడులు జరుగుతున్నాయి. సుమారుగా 100 టీమ్స్ దీంట్లో పాల్గొంటున్నాయి. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా ఈగల్, విఎన్డి, పోలీస్ అందరూ కూడా దాడుల్లో పాల్గొంటున్నారు. దీంట్లో పెద్ద ఎత్తున మాకు అవకతవకలు కనిపించినాయి. ఈరోజు అవనగడ్డలోని మెడికల్ షాప్లోని సుమారుగా 55,000 సంబంధించిన ట్రెమడాల్ ట్యాబ్లెట్స్ గత 2 సంవత్సరాలుగా ఇది విక్రయించడం ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఇది ఎన్డీపీఎస్ చట్ట ప్రకారం కూడా కఠినమైన నేరం, అది కమర్షియల్ క్వాంటిటీ కింద వస్తుంది. అదేవిధంగా ట్రెమడాల్ ఇంజెక్షన్స్, అల్ట్రాజోలం, ఇంకా ఇతరత్ర విషయాలు కూడా చాలా వైలేషన్ దీంట్లో కనిపించింది. దీంట్లో విస్తృతంగా దర్యాప్తు చేసి ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేయబోతున్నాం. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం మీకు 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న మెడికల్ షాప్స్, ఏజెన్సీస్ అందరికీ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదైతే ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ ఉంటాయో వాటిని విక్రయించొద్దని ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఆపరేషన్ గరుడలో భాగంగా విస్తృతమైన దాడులు జరుగుతాయి. అదేవిధంగా ఇలాగ హ్యాబిట్ ఫార్మింగ్ అయిపోవడం వల్ల ఈ ట్రెమడాల్ కావచ్చు, అల్ట్రాజోలం కావచ్చు, ఈ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ వల్ల చాలామంది యువత నష్టపోతున్నారు. యువత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వీటికి బానిసలు కావద్దని. ఇవి కూడా కన్జ్యూమర్స్ కూడా నేరం చేసే అవకాశం ఉంది కాబట్టి కన్జ్యూమర్స్ కూడా ఈ చట్ట ప్రకారం నేరస్తులు అవుతారు. వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. ఎటువంటి సమాచారం ఉన్నా సరే 1972కి ఈగల్ కంట్రోల్ సెల్కి ఖచ్చితంగా సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. సాయంత్రం గల ఇప్పటికే చాలా మాకు విషయాలు తెలిసినాయి. ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. సాయంత్రం గల పూర్తి వివరాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డేటా అంతా కూడా మీడియాకి మేము తెలియపరుస్తాం. ఇంకా ట్రెమడాల్ మందు చెప్తారు. ఈ ట్రెమడాల్ కానీ అలాగే మాకు సుమారుగా 41 రకాల మందులు ఉన్నాయి. షెడ్యూల్డ్ మందులు, ఎన్ఆర్ఎక్స్ మందులు అంటారు, నార్కోటిక్స్ సంబంధించినవి. వీటి వల్ల హ్యాబిట్ ఫార్మింగ్ అయిన తర్వాత వీళ్ళు ఆ మందులకి బానిసలు అవుతారు, ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిన తర్వాత ఆ మందుల కోసం రకరకాల ప్రలోభాలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ మైండ్ కూడా అల్టర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందులో కొంతమంది విద్యార్థులు కానీ, కొంతమంది యువత కానీ నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రగ్స్, గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇట్లాగా ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ కావచ్చు, ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ కావచ్చు, వీటన్నిటి మీద గట్టి నిఘా పెడుతున్నాం మేము. భవిష్యత్తులో కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటువంటి విషయాలు మీ ప్రాంతంలో జరుగుతుంటే కనుక ఖచ్చితంగా 1972కి సమాచారం వర్తిగా ప్రత్యేకంగా కోరుతాం. ఇంకా షాపులు ఏమైనా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుంటున్నారా, లేక ముందుగా సమాచారం ఉంది సార్? మేము గత కొన్ని రోజులుగా దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. పూర్తి సమాచారం మేరకు, పక్కా సమాచారం మేరకు దాడులు జరుగుతుంది. ఎంత విలువైంది?